ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో చైత్ర మాసంలో కామద ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ప్రారంభము ముగింపు తేదీలు, ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి, ఉపవాస విరమణ ఏ రోజున చేయాలి, ఏం చేస్తే పాపాలు హరించబడతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము. మనకు ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకతను చోటు చేసుకొని ఉంటుంది. అందులో చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి, దీన్నే దమన ఏకాదశి అని పిలుస్తుంటారు. ఇది పాపాలను హరిస్తుంది. వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి అని పురాణాలు చెప్తున్నాయి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలో అయినా దేవాలయాలకు వెళ్ళినప్పుడు తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని వాళ్ళు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు, వ్రతాలు జరుపుతూ ఉంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాల్లో ఒకటిగా కామద ఏకాదశి వ్రతం ఒకటి. ఈ రోజున ముత్తైదుల శ్రీ లక్ష్మీనారాయణను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతం ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠిరునికి కామద ఏకాదశి మహత్యము విశిష్టను వివరించాడు. వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు. పూర్వము రత్నాపూర్ అనే రాజ్యాన్ని హాండరీరుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసులు రాజ్యసభలో పాటలు, నాట్యాలు చేసి రాజును సంతోషపరిచేవారు. ఒకానొక రోజు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు తన భార్యతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు. రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడు సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి తను చేస్తున్న పనికి సరియైన న్యాయం చేయలేదు. అది గమనించిన గంధర్వుని ఆగ్రహించిన రాజు, అందం, నీకున్న సృజనాత్మకత, నీకున్న కళ అంతా నాశనమైపోవాలని శపించాడు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయపడే ఆకారంలో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడు భార్య ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకొని అడవిలోకి ప్రయాణమైంది. అలా వింధ్యాచల అడవిలో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనబడుతుంది. అక్కడికి వెళ్ళిన గంధర్వుడు భార్య శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయు చెప్పి తన బాధలు పొగట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడింది. అప్పుడు శృంగి మహర్షి కామద ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు. ఆ కథ మహత్యం విన్న గంధర్వుడు భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాస వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవాన్ని మనసులో తలుచుకుంటూ, స్వామి, నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను. నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి. మనసులో తలుచుకొని నమస్కరించి తన పక్కనే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండే చూస్తుండగానే భయపడే ఆకారంలో నా గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. అలా ఇద్దరూ చివరకు మోక్షం పొందారు. మనం తెలియక చేసే పాపాలని ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతము, ఉపవాసం వలన పోతుందని పురాణాలు చెప్తున్నాయి. 2025 సంవత్సరంలో కామద ఏకాదశి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, చైత్రమాసము, వసంత ఋతువు, ఉత్తరాయణము. 7వ తేదీ ఏప్రిల్ 2025 సోమవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమై 8వ తేదీ ఏప్రిల్ 2025 మంగళవారం రాత్రి 9:12 ఏకాదశి తిథి ముగుస్తుంది. సనాతన ధర్మంలో సూర్యోదయం తర్వాత తేదీని గణిస్తారు. కాబట్టి కామద ఏకాదశి ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం నాడు పాటించాలి. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 6:43, చంద్రోదయం మధ్యాహ్నము 2:44, చంద్రాస్తమయము ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 4:06, బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:32 నుండి 5:18 వరకు, విజయ ముహూర్తము మధ్యాహ్నము 2:30 నుండి 3:20 వరకు, సంధ్యా సమయము సాయంత్రము 6:42 నుండి 7:04 వరకు, నిశ్చిత ముహూర్తము
మధ్యాహ్నము 12 గంటల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. పారణ సమయము 9వ తేదీ ఏప్రిల్ 2025 బుధవారం ఉదయం 6 గంటల 3 నిమిషాల నుండి 8 గంటల 32 నిమిషాల వరకు. కామద ఏకాదశిని హిందువులు చైత్ర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారు. దీన్నే సౌమ్య ఏకాదశి, కామద ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణు పూజ, ఉపవాసము, జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మసింధులో చెప్పబడింది. పాపాలను హరింపజేసే ఏకాదశి కాబట్టి ఇది పాప విమోచన ఏకాదశి అయింది. స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వైద్యవం రాదని చెప్పబడింది. ఈ రోజున శ్రీకృష్ణుని ఆందోళికోత్సవం జరుపుతారు. ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రాన కలికాలపు దోషాలు పోతాయి. కృష్ణ ప్రతిమ గల ఉయ్యాలను ఊపితే 1000 అపరాధాలైన క్షమింపబడతాయి. కోటి జన్మల పాపాలు తొలగడమే కాకుండా అంతమునందు విష్ణు సాయుధ్యము లభించగలదు.